డయాబెటిస్ అనేది మధుమేహం అని పిలువబడే దీర్ఘకాలిక వ్యాధి. ఇది శరీరంలో గ్లూకోజ్, బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రించే హార్మోన్ అయిన ఇన్సులిన్ సరైనంగా ఉత్పత్తి కాకపోవడం లేదా పనిచేయకపోవడం వల్ల కలుగుతుంది. ఇది ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది: టైప్ 1 మరియు టైప్ 2. టైప్ 1 డయాబెటిస్ లో శరీరం ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయదు. మరొక వైపు టైప్ 2 డయాబెటిస్ లో శరీరం ఉత్పత్తి చేసిన ఇన్సులిన్ ను సరిగ్గా ఉపయోగించదు. ఈ వ్యాధికి అనేక కారణాలు ఉండవచ్చు, ముఖ్యంగా కుటుంబ చరిత్ర, ఆనువంశికత, అధిక బరువు, వ్యాయామం లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి వంటి జీవనశైలి సమస్యలు. కొంతమంది మహిళలకు గర్భధారణ సమయంలో తాత్కాలికంగా డయాబెటిస్ రావచ్చు. దీనిని గర్భకాల మధుమేహం అంటారు. డయాబెటిస్ ను పూర్తిగా నయం చేయలేకపోయినా శారీరక శ్రమ, ఆహార నియమాలు మరియు అవసరమైన మందులతో దీన్ని సమర్థంగా నియంత్రించవచ్చు.